వైద్యుల నిర్లక్ష్యంతోనే 27 రోజుల బాబు మృతి చెందాడని బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన స్నేహ వాసుల కుమారుడు 7 నెలల్లో పుట్టాడని మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట పట్టణంలోని సందీప్ పిల్లల హాస్పిటల్లో చికిత్సకు తరలించారు. అయితే బాబుకు 4 రోజుల ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత పక్క ఎముకల్లో నంజుతో బాధపడుతున్నారని దీంతో నిలోఫర్లో రిఫర్ చేశారని బాబు బంధువులు పేర్కొన్నారు. అయితే బాబు ఆరోగ్యం మెరుగుపడడంతో మళ్లీ సందీప్ ఆసుపత్రిలో నెబ్యులైజేషన్ కోసం తీసుకురాగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరణించారని ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ బాబు చనిపోయారని నిరసన తెలిపారు. మాది కస్తూర్బెల్లి విలేజ్ మండల్ చిన్నగూడూరు సిద్దిపేట జిల్లా వాసులు. మా మన్మడు మాకు ఇద్దరు కూతుర్లకి పెద్ద కూతురికి 2 కొడుకులు, చిన్న కూతురికి బిడ్డ కొడుకు. అది ఏమైందంటే 20 డేస్ బాబా పుట్టిండు మొన్ననే. ఇయర్కి 27 రోజులు అవుతుంది. ఇదే సందీప్ డాక్టర్ సార్ ఆడికి ఆ సాయంత్రం హాస్పిటల్కి వచ్చి పిల్లని తీసుకొచ్చి రిఫర్ చేసుకున్న తర్వాత ఏమన్నాడు, పక్కన నీరు వచ్చింది అది వచ్చిందని చెప్పి హైదరాబాద్ పారామిత హాస్పిటల్కి రిఫర్ రాసిన తర్వాత ఆడ మంచిగా అయిండు. 5,70,000 రూపాయలు బిల్లు కట్టినాము. బిల్లు కట్టిన తర్వాత మళ్ళీ నీలపూర్ హాస్పిటల్ పోయిన తర్వాత పాప సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నా హాస్పిటల్ తీసుకురామని చెప్పినాక ఇవాళ దాకా నిన్న రాత్రి 12 గంటలకు తెచ్చి అడ్మిట్ చేసినాము. ఇవాళ దాకా 3:30 దాకా పాప బాగున్న తర్వాత 3:15 నిమిషాలకి మీ బాబు చనిపోయిండు, పాలనకు ఊపిరితిత్తులకు పాలన వేయని అని చెప్పడం జరిగింది. ఇది మాకు న్యాయం చేసేదాకా మీ పోరాటం ఆగదని చెప్పి మీకు ధన్యవాదాలు చేస్తున్నాం. మేము పాలు ఇచ్చినాము. రాంగా అంబులెన్స్ లో రాంగా కూడా నార్మల్ హాస్పిటల్ తీసుకొచ్చినాము. ఆటోబైక్ దాకా నార్మల్ హాస్పిటల్ వచ్చిండు. రాత్రి 12 గంటలకు బ్లడ్ కావాలంటే కూడా బ్లడ్ తెచ్చినాము. బ్లడ్ ఎక్కింది. మా చిన్న అమ్మాయి పిల్లానికి బ్లీడింగ్ ఇచ్చింది, పాలు ఇచ్చింది, 2:30 దాకా ఇచ్చింది. 3 గంటలకేమో ఈ డాక్టర్ లేడు, వేరే డాక్టర్ వచ్చి ఆయన ఏం చెప్పిండో ఈడేమి ఇచ్చిండో వాడేమిచ్చిండో మాకు తెలియదు. ఇచ్చిన తర్వాత 3:15కి మంచిగా ఉన్నాడు. 3:15కి మేము ఒక వీడియో తీసుకొచ్చినాము. వీడియోలో ఆ పాప బాగానే ఉన్నాడు, మంచిగా ఎగురుతుండు, కళ్ళు చేసి చూస్తుండు. 3:25 నిమిషాలకి మీ బాబు చనిపోయింది అని చెప్పి ఇంకో డాక్టర్ చెప్పడం. ఎమర్జెన్సీ ఉంది, ఇక్కడ తీసుకోవాలని చెప్పింది. కానీ నువ్వేమన్నా డాక్టర్ సార్ అంటే అదే ఫస్ట్ టైం నువ్వు మళ్ళీ పారామితి 3 హాస్పిటల్ తిరిగినాం సార్. 3 హాస్పిటల్లో తిరిగితే సర్జరీ చేసే అవకాశం లేదు. అది పారామితలో హోల్ వచ్చిందంటే సారు మన నిలాఫర్ 3 హాస్పిటల్కి పోయినాం సార్. 3 హాస్పిటల్కి పోతే యూకే నుంచి డాక్టర్ సచిన్ సార్ 28 దాకా ఫ్రీ అని ఆ సార్లను కలిసినాం. అమ్మ బాబుకు సర్జరీ అయ్యారు. సాయిరాంలో పుట్టింది. ఇక్కడ తీసుకొచ్చినాక లంగ్స్ ఓపెన్ కాలేదు. మా దగ్గర మిషన్ లేవమ్మా, మేము హైదరాబాద్ రాస్తామన్నాం. 25 డేస్ 26 డేస్ పారామితలు ఉన్నారు సార్. పారామితలు ఉన్నాక అమౌంట్ కట్టి బాబుని హోల్ ఉందని చెప్తే మన స్టార్ రెయిన్బో ప్రతి ఒక్క హాస్పిటల్ తీసుకుపోయినాం. మొత్తం అది అలా తీసుకుపోయినాక ఏడగానే హాస్పిటల్కి హార్ట్ గురించి సర్జరీ చేయము, అది ఫీడ్ ఎప్పుడు కూడకపోతుంది అమ్మ ఫీడింగ్ తోని అవసరమే లేదు, మనకు ఆపరేషన్ అంతా అది లేదు బాబుకి అని చెప్పినారు సార్. చెప్పినాక మేము నీలఫర్కి వెళ్ళినాం సార్. నీలఫర్కి 26 నైట్ వెళ్ళినాం. నైట్ వెళ్తే బెడ్ సీట్లో ఖాళీ లేదు. మా ఆయన ఏం చేసి కొన్ని సభకి సార్ ఫోన్ చేసి రికమెండేషన్తో బాబుకి బెడ్ అరేంజ్ చేసినాం సార్. అక్కడికి వెళ్ళినాక అది వెంటిలేటర్ పెట్టలే, నార్మల్ ఆక్సిజన్ మీద ఉన్నాడు. 44 గంటలు 3 డేస్ సార్. 3 డేస్ నార్మల్ ఆక్సిజన్ మీద ఉన్నాడు. ప్రతి ఒక్కటి గుండె టెస్ట్ మళ్ళీ ప్రతి ఒక్క టెస్ట్లు అన్ని టెస్టులు చేపించినాం. బ్లడ్ టెస్ట్లు అన్ని ప్రతి ఒక్కటి నార్మల్ వచ్చింది సార్. రిపోర్ట్స్ ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి సార్. నార్మల్ వచ్చినాక అయితే మేడం వాళ్ళకి ఏమన్నారంటే అక్కడ బాబు నార్మల్కి వచ్చినమ్మా జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసి 2 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళండి అమ్మా అని అక్కడ చెప్పినారు సార్. అయితే అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే బేబీస్ని ఎత్తుకపోతున్నారు, ప్లస్ మళ్ళీ ఇంకొకటి మేము ఇద్దరం అక్కడ ఉన్నాము. మళ్ళీ డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు సార్. ఇన్ని 10 లక్షలు పెట్టుకున్నప్పుడు మనము నార్మల్ ఆక్సిజన్ కదబ్బా, మరి ఇన్ని పెట్టినప్పుడు ఇంకో 50 లక్షలు మన సందీప్ దగ్గర పెట్టామా సార్ దగ్గర తీసుకెళ్దాం మరి అంటే సార్కి కాల్ చేసినాం సార్. ఎప్పుడు నిన్న అక్కడ 5కి కాల్ చేసినాం. 5కి కాల్ చేస్తే సార్ ఏమన్నారంటే నార్మల్ ఆక్సిజన్ ఉన్నదంటే రిపోర్ట్స్ అన్ని నాకు చూపెట్టినాం సార్. చూపెట్టినాక తీసుకురండి అమ్మ, మరి నార్మల్ ఉన్నారు కదా, మేడం వాళ్ళు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ తీసుకురండి అని చెప్పినారు. నైట్ నిన్న 9కి ఇక్కడికి వచ్చినాం. 9కి లోపల తీసుకురానంటే ఇట్లా యాక్టివ్ ఉన్నది కదమ్మ బాబు ఆక్సిజన్ ముందు ఉన్నారు అని చెప్పినారు. ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే నేను గవర్నమెంట్ షిఫ్ట్ చేస్తాను నేను ఎందుకన్నా సార్. మేము నీకు చెప్పిన మనకి డబ్బులు కట్టమని అప్పుడే ఎందుకు గవర్నమెంట్ అనలేరు. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విషయంలో నేను ఇప్పుడు చెప్తాను సార్. ఇప్పుడు ఫస్ట్ టైం ప్రైవేట్ పంపించి 10 లక్షలు తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు అట్లాంటి ప్లాన్ ఏమైనా చేసి ఉండేనా?
ఇప్పుడు అదే ప్లాన్ అంటున్నాడు. అదే ప్లాన్ సీరియస్ అన్నాడు. గవర్నమెంట్ అన్ని మిషన్లు ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్? ఇక్కడ అన్ని మిషన్లు ఉన్నాయి, గవర్నమెంట్ తీసుకోరని అప్పుడు ఎందుకు చెప్పలేదు? సందీప్ నుంచి సందీప్ ఉన్నాడా? సందీప్ ఏడా సార్? సార్ ఇప్పుడు బేబీ ఇంకొక సార్ బేబీ సీరియస్ అని నాకు పొద్దు నుంచి చెప్తున్నాము. మూడింటికి వెళ్ళినప్పుడు మనుషులు ఉన్నాం, మళ్ళీ నార్మల్కి వచ్చినమ్మా అని మా మూడింటికి చెప్తున్నాము. మూడింటి నుంచి నేను అన్నం తినొస్తాను పోయేలోపే ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఎందుకు చనిపోయిందని చెప్తాను. గుడ్ అయిపోయినట్టు పొద్దు నుంచి డాక్టర్ లేదు సార్, వేరే డాక్టర్. మార్నింగ్ నుంచి నువ్వు సీరియస్ అయినా దగ్గర ఉంటావా, ఇంటికాడ ఉంటావా? ఈడు ఉండాలి కదా సార్. వేరే డాక్టర్ కప్పైపు పోతావా నువ్వు? డాక్టరే కదా. చెప్పండి సార్, చిన్నపిల్ల డాక్టర్ బాబు సీరియస్ అన్నప్పుడు వీడు ఉండాలి కదా. ఇంటికి పోయి ఏం చేస్తాను నువ్వు డాక్టర్వు? ఇప్పుడు సీరియస్ అని చెప్పి నువ్వు ఇక్కడ ఉండక ఇంటికి పోయి ఇప్పుడు నా బాబు చచ్చిపోయిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ?